హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, ఇది స్పేస్ సిల్క్ శారీ అండి. ఇది 2 కట్ శారీ. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఫుల్ షైనీగా ఉంది. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. నేను ఇది యూట్యూబ్ ఛానల్లో పర్చేస్ చేశాను, చూసి ఆన్లైన్ పర్చేస్ అండి, గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నుంచి. ఇది నాకు 300 పడిందండి. 6 మీటర్స్ వచ్చింది. చూసారు కదా, ఆ శారీతో నేను 3 మీటర్స్ యూస్ చేసుకొని మా పాపకి ఫుల్ సర్కిల్ నీ లెంత్ ఫ్రాక్ అనేది నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ డోరీస్ కూడా పెట్టుకున్నాను, వీనెక్ పెట్టుకున్నాను. దీని మీదకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా బటర్ఫ్లై ఫ్రాక్ అనేది. సో నేను అది ట్రై చేశానండి. అవుట్పుట్ బాగానే వచ్చింది. చూసారు కదా, ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనం ఈ ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను లెంత్ అయితే 12 ఇంచెస్ తీసుకున్నానండి. వైస్ట్ సైజ్ 7.5. మన అంటే ఖర్చుతో కలిపి సీమ్ అలవెన్స్తో కూడా కలిపి తీసుకున్నానండి. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 5.5. నెక్ వచ్చేసి మనం ఇక్కడ 3.5 తీసుకున్నామండి. షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. వీ షేప్ కావాలి కాబట్టి కర్వ్ అనేది ఎక్కువ తీసుకోకుండా స్లైట్గా తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి నెక్ అనేది జారకుండా వీ షేప్ కాబట్టి పట్టేసి ఉండటం కోసం నేను ఇక్కడ ఒక 1/2 ఇంచు షోల్డర్ వైపుకి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని అట్లా లైన్ గీసుకున్నాను. చూడండి, వేలు పెట్టాను. అలా మనం తీసుకోవాలి. వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది. ఫుల్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చానండి. ఇవి 10 ఇయర్స్ పాప వరకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా తీసుకున్నాను చూడండి. ఇట్లా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం చూపిస్తున్నా చూడండి. ఆ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. సీమ్ ఎలవెన్స్తో మొత్తం కలిపి మెజర్మెంట్ అనేది ఇచ్చానండి. ఇది 10 ఇయర్స్ పాప వరకు కూడా మెజర్మెంట్ చక్కగా సరిపోతుంది. సేమ్ ఈ మెజర్మెంట్స్ని మనం పేపర్ కటింగ్ అనేది చేసుకున్నామంటే, మా పాప వచ్చేసి 7 ఇయర్స్ బేబీ అండి. 10 ఇయర్స్ బేబీ వరకు కూడా చక్కగానే సరిపోతుంది. మనం ఇక్కడ డోరీస్ పెట్టాం కాబట్టి చక్కగా లూజ్ ఉన్నా కానీ డోరీతో మనం కవర్ చేసేయచ్చు అనమాట. సో ఈ మెజర్మెంట్స్ యూస్ చేసుకొని నేను పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాను చూడండి. ఇలా పేపర్ కటింగ్ అనేది మనం చేసుకుంటే మనకి క్లాత్ కూడా చాలా తక్కువ పడుతుందండి. మరియు ఈ పేపర్ కటింగ్ అనేది మళ్ళీ వేరే డ్రెస్ మనం స్టిచ్ చేయాలన్నా కానీ చాలా ఈజీగా అయిపోద్ది ఈ పేపర్ అనేది మనం దాచిపెట్టుకుంటే. సో ఈ పేపర్ కటింగ్ అయిపోయింది కదా, అంత లెంతే నేను ఒక పీస్ తీసుకున్నాను, మన క్లాత్ అనేది తీసుకున్నాను. అంత లెంత్కి సరిపోయే క్లాతే మనం కట్ చేసుకున్నాము. నేను లైనింగ్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ మనకి స్పేస్ సిల్క్ శారీ కాబట్టి ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నానండి. ఎందుకంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా పెడుతున్నాను కాబట్టి. లైనింగ్ వచ్చేసి నేను ఇక్కడ క్రేప్ తీసుకున్నాను. క్రేప్ లైనింగ్ అనేది యూస్ చేశాను. ఇక్కడ నాకు మీటర్ వచ్చేసి 50 రూపీస్ పడిందండి. ఏరియాని బట్టి ఉంటుంది కదా, మీ ఏరియాలో ఎలా ఉంటుందో కనుక్కొని మీరు కూడా తీసుకొచ్చుకోండి. సో ఒరిజినల్ లైనింగ్ 2 కరెక్ట్ సైడు లోపల వైపు ఉండేటట్టుగా ప్లేస్ చేసి ఈ పేపర్ అనేది దాని మీద ఉంచేసి నేను చక్కగా మార్కింగ్ చేసుకున్నానండి పేపర్ సైజుగా. చూసారు కదా, అలా మార్కింగ్ చేసుకొని పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకున్నాను. ఇలా అయితే ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేయొచ్చండి. క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు, ఇప్పుడే రీసెంట్గా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే చక్కగా ఇలాంటి పిన్స్ అనేది యూస్ చేసామంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. మనం స్టిచ్ చేసుకోవటానికి క్లాత్ కూడా జారిపోదు. ఇలా మార్కింగ్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను కదండి. ఇది కరెక్ట్ సైడ్ లోపల వైపుకు ఉన్నాయి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేటట్లుగా మనం ప్లేస్ చేసుకున్నాం. సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే ప్లేస్ చేసుకొని మార్కింగ్ గీసుకొని కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేసుకోవాలండి. నెక్, షోల్డర్ నేను స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి షోల్డరు, నెక్, ఆర్మ్ రౌండ్, చంక రౌండ్, భుజాలు, నెక్
వేలు పెట్టి చూపిస్తున్నా చూడండి. ఈ మొత్తం మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకొని రివర్స్ చేయాలి. ఒకవేళ మనం స్లీవ్లెస్ కాకుండా హ్యాండ్స్ పెడదామనుకుంటే ఆమ్ రౌండ్కి అక్కర్లేదండి. అలా రివర్స్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నాక తర్వాత పై స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది, క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది అనమాట. అలా పైన స్టిచ్ వేసేసినాక ఈ ఎడ్జెస్ కూడా చూపిస్తున్నాను కదా రౌండ్, అవి కూడా మనం స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా మనకి క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. అలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం. ఇక్కడ నేను డోరీస్ కూడా రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే నేను లూజ్ పెడుతున్నాను కాబట్టి డోరీస్తో కవర్ అయిపోద్ది. డోరీస్ కూడా చాలా సింపుల్ అండి. డోరీ లెంత్ ఎంత కావాలనుకుంటున్నామో దానికి 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలండి. విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మనం డోరీ చక్కగా మనం కుట్టేసేసుకొని రివర్స్ చేసేసుకొని అంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ డ్రెస్ అనేది ప్లఫీగా ఉండటం కోసం నేను క్యాన్స్ కట్ అనేది స్టిచ్ చేశానండి. అది ఎలా స్టిచ్ చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నాను. సమోసా కటింగ్ అంటాం కదండి, హాఫ్ సర్కిల్ కూడా అంటాము. ఆ హాఫ్ సర్కిల్ కటింగ్ అనేది చేసేసి సేమ్ నెట్ కాదండి, దీన్ని క్యాన్ అంటాము. వైట్ క్యాన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి బిస్కెట్ కలర్ కన్నా. సో వైట్ కలర్ క్యాన్ కూడా నేను హాఫ్ సర్కిల్ అనేది కట్ చేసి అటాచ్ చేసేసి స్టిచ్ చేశాను. చివరన కూడా ఫోల్డ్ చేసేసి పైనేమో బెల్ట్ లాగా 1.5 ఇంచ్ లెంత్ వచ్చేటట్లుగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం లోపల ఇన్నర్ వేర్స్ కట్ చూసాం కదండి. ఇప్పుడు మనం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది ఎలా కట్ చేసుకుందామో చూద్దాం. ముందుగా మనం క్లాత్ని శారీ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేయాలండి. 1 టైం ఫోల్డ్ చేసాం చూసారు కదా, మరలా సెకండ్ టైం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. మనం శారీ ఫోల్డ్ చేసుకుంటాం కదా, 1 ఫోల్డ్ చేస్తాం, మళ్ళీ సెకండ్ ఫోల్డ్ వేస్తాం చూడండి. సేమ్ అదే ప్రాసెస్లో మన మెయిన్ క్లాత్ని కానీ లైనింగ్ని కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, 2 ఓపెను 1 క్లోజు అటు సైడ్ ఉంది. ఫుల్ క్లోజ్డ్ సైడ్ మన వైపు ఉంటుంది అనమాట. ఆ ఫుల్ క్లోజ్డ్ సైడ్ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇంతని మెజర్మెంట్ కాదు, సుమారు మనం ఎంతో కొంత నెంబరు, నేనైతే ఇక్కడ సపోజ్ 5 పెట్టుకుంటున్నాం అనుకోండి. 5తో మనం రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మెజర్మెంట్ అనేది చుట్టూ తీసుకోవాలి. చూసారు కదా, సేమ్ అలాగే రౌండ్ తిప్పుకోవాలన్నమాట. నేను ఇక్కడ 5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. మనకి వెస్ట్ సైజ్ ఉంటుంది కదా, ఖర్చుతో కలిపి తీసుకోవాలి. మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా, వేస్ట్ సైజు మన నడుము కొలత అనేది 7.5 వచ్చింది కదా మనకి 4 ఫోల్డ్స్ మీద. సో అందుకనే ఇక్కడ కూడా మనకి ఈ రౌండ్ అనేది మనకి 7.5 ఉండాలండి. ఇక్కడ 5 ఇంచెస్ విడ్త్తో నేను 5 ఇంచెస్ లెంత్తో చుట్టూ సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ సర్కిల్ డ్రా చేసిన లైన్ ఉంది కదండి, దాన్ని మెజర్ చేసుకుందాము. దాన్ని మెజర్ చేసుకుంటే మనకి 7.5 రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం 5 ఇంచెస్ లెంత్తో మనం సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాము. చుట్టూ మనం చూసారు కదా, 55 నుంచి 60 వరకు పెట్టుకున్నాను. అంటే 5 ఇంచెస్ లెంత్తో మనం రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేసాము. మనం వేస్ట్ సైజ్ వచ్చి ఇక్కడ 30 ఇంచెస్ అండి. 30 బై ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ మీద ఉంది. సో మనకి 7.5 అనేది రావాలి. నేను ఇక్కడ 7.5 అనేది మనకి ఈ లైన్ అనేది ఉండాలన్నమాట. యారో మార్క్ పెట్టాను చూడండి, అది ఆ లైన్ అనేది మనకి 7.5 రావాలన్నమాట. అర్థమవుతుందిగా. ఇప్పుడు మనం దాన్ని మెజర్ చేసుకుందాము. 5 ఇంచెస్ లెంత్తో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం మెజర్ చేసుకుంటే మనకి 7.5 అనేది రావాలండి. అప్పుడు కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఏ లెంత్ అయినా సరే, ఎవరికైనా సరే వెస్ట్ సైజు బై డివైడెడ్ బై 4 వస్తే మనకి ఎంత సైజు వస్తుందో అంత సైజు మనం చేసుకున్న సర్కిల్కి రావాలి. చూడండి, నాకు 7.5 వచ్చింది, వీడియోలో కనిపిస్తుంది కదా. ఇది ఫుల్ సర్కిల్ అండి. ఫుల్ సర్కిల్కి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ 7.5 రాలేదనుకోండి, మనం 5 ఇంచెస్ లెంత్తో పెట్టుకున్నాం కదా, కొంచెం పెంచుకోవాలి. 5.5 కానీ 6 కానీ లెంత్తో మళ్ళీ సర్కిల్ గీసుకోవాలి అలాగా. అప్పుడు దాన్ని మళ్ళీ మెజర్ చేసుకోవాలి. అలా ఫైనల్గా అలా వేస్ట్ సైజ్ అనేది మనం మెజర్ చేసుకున్నాక లెంత్
లెంత్ అనేది మనం తీసుకోవాలి. ఇది మా అందరికీ తెలిసిందే కదండీ! మనం ఎంత లెంత్ పెట్టుకుందాం అనుకుంటున్నామో అంత లెంత్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ నీ లెంత్ ఫ్రాక్ కాబట్టి 20 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. 20 ఇంచెస్ లెంత్‌తో మనం కింద సర్కిల్ అనేది మనం డ్రా చేసుకోవాలి చుట్టూ. సో, వెస్ట్ రౌండ్ ఈ మన లెంత్ రౌండ్‌ని మనం కట్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనకు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది వస్తది. ఇక ఇప్పుడైతే మనం ముందుగానే పేపర్ కటింగ్ చూపించాను కదండి, ఫుల్ సర్కిల్ ఎలా కట్ చేసుకోవాలి అనేది. మనం సేమ్ అదే మెజర్మెంట్తో ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నానండి. లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ పెట్టుకున్నాను. వేస్ట్ సైజ్ వచ్చేసి 7.5 అండి. మనం కటింగ్ నేను పేపర్ కటింగ్ చూపించాను కదండి, సేమ్ అదే ప్రాసెస్లో మనం అనేది ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాం. వేస్ట్ సైజు మనం లెంత్ చూడండి, వేస్ట్ సైజ్ మార్కింగ్ చేసేసాను, లెంత్ కూడా 20 ఇంచెస్ పెట్టేశాను, కటింగ్ చేసేసుకున్నాము. ఫైనల్గా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. మనకి తెలుసు కదా, లైనింగ్ 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. సో లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కలిపేసి స్టిచ్ చేసేసానండి. 2 పీసెస్ వస్తాయి, ఫుల్ సర్కిల్ కదా మనకి, హాఫ్ సర్కిల్ టోటల్గా ఫుల్ సర్కిల్ వస్తుంది. 2 పార్ట్స్ వస్తాయి. సో లైనింగ్కి ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసాను. కింద వైర్ జిగ్జాగ్ చేసుకున్నానండి. నా మిషన్ వచ్చేసి జిగ్జాగ్ కూడా ఉంటుంది. సో నేను వైర్ జిగ్జాగ్ చేసుకున్నాను. లోపల లైనింగ్ కూడా నేను జిగ్జాగే చేసుకున్నాను. చూసారు కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసేసుకున్నాము. మనం టాప్ ఫ్యాబ్రిక్ కూడా రెడీ చేసుకున్నాక మీరు ఆల్రెడీ చూసారు కదా టాప్ కూడా. ఇప్పుడు వచ్చేసి క్యాన్స్ కట్ కూడా నాకు ఇంకా ప్లఫీగా ఉంటే బాగుంటుందని అనిపించింది. దాన్ని ఎక్స్ట్రా కూడా ఇంకా చేశానండి, తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనకు డోరీస్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బాడీ, బాటమ్ మొత్తం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు వీటిని ఎలా అటాచ్ చేసి స్టిచ్ చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్, బాటమ్ పార్ట్, టాప్ పార్ట్ తీసుకున్నాము. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒరిజినల్ వైపుకు ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ చేసేసుకున్నాము. అలా ఫ్రంట్ టోటల్ పార్ట్ రెడీ అయింది, బ్యాక్ టోటల్ పార్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు షోల్డర్ ఒక చోటనే మనం ప్లేస్ చేసుకొని రివర్స్ చేసుకుంటా చూడండి. ఇప్పుడు ఇట్లా పెట్టాం కదా, దాన్ని రివర్స్ చేస్తే షోల్డర్ ఒరిజినల్ ప్లేస్ అంటే కరెక్ట్ సైడ్ లోపల వైపుకు ఉంటుంది, రాంగ్ సైడ్ పై వైపుకి వస్తుంది. షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే నెక్ సైడ్ నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. నెక్ సైడ్ నుంచి మనం జాయిన్ చేసుకుంటే షోల్డర్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చినా సరే మనం ఒకవేళ ఏమంటాము హ్యాండ్స్ వేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోద్ది, ఆ వారా సరిపోద్ది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసాం కదండి, సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం. దానికన్నా ముందు డోరీస్ అనేవి మనకి కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. డోరీస్ ఇలా లోపల సైడ్కి పెట్టుకోవాలి. పెట్టేసుకొని బాటమ్ పార్ట్ వైపు లోపల సైడ్కి పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను, ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పకపోయినా మీకు వీడియో చూస్తే అర్థమవుతుందండి. చూడండి, ఏదన్నా ఎక్కడన్నా ఏమన్నా అర్థం అవ్వకపోయినా స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. చూసారు కదా, డోరీ అనేది లోపల సైడ్ పెట్టుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనం బాడీ పార్ట్ వరకు మనం స్టిచ్ చేసేసుకొని కింద బాటమ్ పార్ట్ లైనింగ్కి ఒరిజినల్కి కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. అప్పుడు పిల్లలు నడుస్తున్నా కానీ చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా రెడీ అయిపోయింది. లోపల ఇంకా నేను క్యాన్స్ కట్ వేయలేదండి, ఆ క్యాన్స్ కట్ వేస్తే ఇంకా చాలా ప్లఫీగా ఉంటుంది. చూసారు కదా, క్యాన్స్ కట్ మనం రెడీ చేసుకున్నాం కదా షార్ట్ లెంత్ ఫ్రాక్కి. కానీ నాకు ఇంకా ఇక్కడ ప్లఫీగా అనిపించలేదండి, అంత అనిపించలేదు. మనం ఫుల్లీ బొటిక్ స్టైల్లో వస్తే చాలా బాగుంటుంది. ఇది మామూలుగా నార్మల్గా మనం బయట కొనుక్కునే ఫ్రాక్స్కి ఇలానే ఉంటుంది నెట్టు, అది క్యాన్ అనేది. సో దీన్ని ఇంకా బాగా ఎలివేట్ చేయటం కోసం నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. క్యాన్ 2 మీటర్స్ని 3 పార్ట్స్గా చేసుకున్నాను. 3 పార్ట్స్గా చేసి నేను లెంత్ వైజ్గా చూసుకొని 3 పార్ట్స్గా చేసి ఒకదానికొకటే అటాచ్ చేసుకున్నాను. సారీ అండి, నేను 2 మీటర్స్ కాదు 1 మీటరే తీసుకున్నాను. 1 మీటర్ని 3 పార్ట్స్గా చేశాను లెంత్. ఆ 3 పార్ట్స్ని జాయిన్ చేసి కలిపి స్టిచ్ చేసుకున్నాను. అప్పుడు మనకి ఎంత అయింది, 3 మీటర్స్ అయింది. ఆ 3 మీటర్స్ని నేను ఈ పైన మనం
స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేనండి, మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా హాఫ్ సర్కిల్తో క్యాన్ పట్టీ అనేది. ఈ 3 మీటర్స్ని యూజ్ చేసుకొని దానిపైన మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి, ఫ్లఫీగా. సో ఆ ఫోల్డ్ చేయటం కూడా నార్మల్గా మనము కుచ్చులు పెట్టుకున్నట్టు కాదండి. నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇట్లా మనం ఆల్రెడీ మామూలుగానే పెట్టుకుంటాం కుచ్చు అనేది ఇలా ఫ్రంట్కి, కానీ అలా ఫ్రంట్కి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని మళ్ళీ దాన్ని రివర్స్ ఇలా పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి. 3 మీటర్స్ సరిపోతుంది. మా పాపది 26 ఇంచెస్ వైస్ట్ సైజ్ అండి. నేను డోరీ పెట్టాను కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలాస్టిక్ పెట్టలేదు, ఎందుకంటే కొంచెం పెద్ద పాపే కాబట్టి కుట్టుకుంటుంది. నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా చూడండి. మనం మామూలుగా ముందుకి కుచ్చు పెడతాం కదా, ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని వెనక్ సైడ్కి ఫోల్డ్ చేస్తే ఆ క్యాన్ పట్టీ అనేది ఎక్స్ట్రాగా చాలా పైకి లెగుస్తుంది, ఫ్లఫీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు, నార్మల్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే ఇంకా ఫ్లఫీగా ఉంటుంది. మనకి పాపలు వేసుకున్నా కానీ చాలా ముద్దుగా ఉంటారండి. నాకు ఎక్కువ పిల్లలకి బుట్టగా ఉండే డ్రెస్సులు వేయటమే చాలా ఇష్టము. చూడండి, ఇలా ఫ్రంట్కి పెట్టి మళ్ళీ దాన్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లారిటీగా చూపిస్తున్నా చూడండి. ఇది నార్మలే, మనం ఇలా పెట్టి స్టిచ్ చేసేస్తాం, కానీ దాన్ని అలా పెట్టి మళ్ళీ దీన్ని పైకి లేపుతాం. అప్పుడు ఫ్లఫీనెస్ ఎంత పైకి లేస్తుందో వీడియోలో క్లారిటీగా చూపిస్తా చూడండి. ఇలా బ్యాక్ సైడ్కి పెట్టాం కదా, ఇప్పుడు చూడండి ఎంత పైకి లెగుస్తుందో. అప్పుడు డ్రెస్ ఎలాగో మనం ఫుల్ సర్కిల్ తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి పిల్లలకి ఇది వేస్తే. ఇలాంటిది ఒక ఐడియా అండి, మనం విడిగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ డ్రెస్ కిందకైనా వేసుకోవచ్చు. చూడండి, బుట్ట బొమ్మెల్ల చక్కగా నుంచుంది. ఇంకోటి ఏంటంటే వైటే తీసుకోండి. నేనైతే ఆల్రెడీ బిస్కెట్ కలర్స్ లాంగ్ డ్రెస్సుల కిందకి రెడీ చేసుకున్నానండి, కానీ నాకు అంత ఫ్లఫీగా అనిపించలేదు. వైట్ది అయితే మంచిగా ఉంటుందండి. సో ఇది వేరే డ్రెస్ కిందకి కూడా షార్ట్ లెంత్ నీ లెంత్ డ్రెస్సుల కిందకి ఇది వేసుకోవచ్చు. చాలా ఫ్లఫీనెస్ ఉంటుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది. చూడండి, ఇందాక డ్రెస్ చూసారు కదా, క్యాన్ వేసుకోకపోతే ఎలా ఉంది, ఇప్పుడు క్యాన్ వేసుకుంటే ఎలా ఉంది. లోపల పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి అలాంటి ఫ్లఫీగా ఉంటే ఆ డ్రెస్సులు వేసుకోవటం కోసం. ఎందుకంటే బుట్ట బొమ్మల్లే ఉంటారు కదా. మీకు నచ్చిందా? ఫస్ట్ టైం స్టిచ్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేటట్టు చూపించానండి. ఇంకా పోతే బటర్ఫ్లై ఉంది కదండి, ఈ బటర్ఫ్లై నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను డీటెయిల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయిందండి, అందుకే ఫుల్ క్లారిటీతో నేను బటర్ఫ్లై వీడియో అనేది నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ చెక్ చేయండి. ఇప్పుడు ఫ్లవర్ చూసారు కదండి, 3D ఫ్లవర్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కదా అండి. ఇప్పుడు ఆ ఫ్లవర్ మేకింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు నేను ఇదైతే మల్టీపర్పస్ ఫ్రాక్గా యూజ్ చేసుకునేటట్లు చేశానండి. చూసారు కదా, బటర్ఫ్లై కావాలంటే బటర్ఫ్లై పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.